మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సాధారణంగా మనం చిన్నప్పటి నుంచి పిల్లలకు ఒకటి చెప్తాం, మనం చెప్పింది చేయరు, మనం చేసింది నేర్చుకుంటారు కదండి. అది చిన్నే ముందు పెద్ద ముందు ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది కదండి. ఏదైనా ఒక మంచి చెప్తే దాన్ని ఫాలో అవ్వరు, ఏదైనా చెడుని చూపిస్తే అది ఫాలో అవుతుంది. అది మనం చేస్తున్నాము, మన పిల్లలు ఆటోమేటిక్గా ఆ చెడు వైపుకు వెళ్ళిపోతూ ఉంటారు కదా. దాంట్లో అసలు తల్లిదండ్రుల బాధ్యత కానీ సమాజం యొక్క బాధ్యత ఎంతవరకు ఉందంటారు రమగారు? ఎందుకంటే ఎంతసేపు మనం పిల్లలు మారిపోవాలి మంచిగా ఉండాలి, మంచి అలవాట్లు ఉండాలని కోరుకుంటున్నాం, కానీ ప్రస్తుతం ఉన్న మన పరిస్థితులు, కుటుంబ నేపథ్యం, సమాజం ఎలాంటివి చూపిస్తున్నాం, వాళ్ళకి నిజంగా సరైన మార్గాన్ని మనం చూపించగలుగుతున్నాం అంటారా? ఏం చూపిస్తున్నామో జయ, కొన్ని అర్థం కాని విషయాలుగా ఉంటున్నాయి. ఏంటంటే ఇది బేసిక్. ఇప్పుడు ఎవరికైనా మనకు ఒక పిల్లాడు ఉన్నాడు మన ఇంట్లోనే, ఒక చంటి బిడ్డ. వాడు హెల్తీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, బుద్ధిగా ఉండాలి, బాగా చదివేసుకోవాలి, తెలివిగా ఉండాలి, పైకి రావాలి, బతకాలి కదా. బేసిక్ ఎవరికైనా, ప్రతి వాళ్ళకి. కాస్త మామూలు కుటుంబాల్లో అయితే పిల్లాడు ఏదో చదువుకుని వృద్ధిలోకి వచ్చి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి పేరు ప్రఖ్యాతులు అవి తెచ్చుకుని డబ్బులు సంపాదించడం, మనలాంటి వాళ్ళ మామూలు వాళ్ళంతా అదే ఆలోచిస్తారు. మరి పేదవాడు కానీ రెక్కాడితే డొక్కాడని వాళ్ళు ఉన్నారనుకో, తమకంటే బెటర్గా తమ పిల్లలు ఉండాలని అనుకుంటాం. ఎండ్ ఆఫ్ ద డే ఎవరికైనా ఏం కావాలి, నేనుతో పాటుగా నా పిల్లలు అనేది ఒక పాయింట్ ఉంటుంది. ఒక్క సంతానం అయినా కలిగిందా, ఇక పిల్లాడే అల్టిమేట్ గోల్గా ఉంటాడు. వాడి అచీవ్మెంట్, మనకు కావాల్సినవన్నీ వాడే చేయాలి రేపొద్దున. అలాంటి పిల్లవాడికి మనం మంచివి ఇవ్వాలని చూస్తాం. వేడి అన్న చంటి బిడ్డకి ముందు పెడతారు, చిన్నపిల్లాడికి ముందు పెడతారు. ఏదైనా కొనుక్కొస్తే పిల్లాడికి ముందు చూపిస్తారు, ముందు ఇస్తారు. కొనాలనుకున్నా ఏదైనా 10 రూపాయలు వచ్చిందంటే పిల్లాడికి బొమ్మలు కొంటాం, పిల్లాడికి బట్టలు కొంటాం, పిల్లాడి పుస్తకాలు, పిల్లాడి చదువు, పిల్లల షూసు, పిల్లల అవసరాల తర్వాతే పేరెంట్స్ అవసరాలు. సాధారణంగా ఎవరైనా సగటు జనం అంతా అందరూ ఇవే చేస్తారు. ఆఖరికి కోళ్ళు కూడా పిల్లలు ఏరుకోవడానికి ముందుకు పైనుంచి గింజలు తీసి కింద వేస్తాయిట. దానికి అనుకో గింజలు, కొన్ని గింజలు తీసి కింద వేస్తుంది పిల్ల ఎరుకుని తినటానికి. నిజం జరుగుతాయి ఇట్లా. కోళ్ళు కూడా చేస్తాయి. పిల్లులు, కుక్కలు కూడా ముందు పిల్లలకే ఫీడ్ చేస్తాయి. పక్షులు కూడా అంతే. అవి పెద్ద అయ్యేదాకా పక్షులు తిండి తినవు, మొత్తం అంతా పిల్లలకే పెడతాయి. మనం కూడా అంతే కదా. ఇలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ద బెస్ట్ థింగ్స్ పిల్లలకి ఇస్తాం. నువ్వు మంచి ఫుడ్ ఇస్తావు, మంచి బట్టలు కొంటావు, మంచి స్కూలు, అలాగే బెస్ట్ ఆల్కహాల్ బ్రాండ్ ఏదో ఉందో అది తెచ్చిస్తావా కొడుక్కి? ఎవరైనా ఇస్తారా? సిగరెట్లలో ద బెస్ట్ సిగరెట్ ఇది, చాలా కాస్ట్లీ అని అది కొనిపెడతారా మీ పిల్లాడికి? 15వ ఏడు పుట్టినరోజుకి మీ అబ్బాయికి ఏం కొనిపెడతారో అని అడగండి జనాల్ని. వాడిని ఆరోగ్యాన్ని, వాడి జీవితాన్ని పాడు చేసేదాన్ని మీరు ఇవ్వరు, కానీ అదే వస్తువుని మీరు వాడతారు. ఆ సిగరెట్లు మీరు కాలుస్తారు, ఆ మందు మీరు తాగుతారు. ఏది పిల్లాడు చేసేవాడి ఆరోగ్యము, వాడి జీవితము, వాడి భవిష్యత్తు నాశనం అయిపోతాయని మీకు తెలుసో అవన్నీ మీరు చాలా మామూలుగా మొహమాటం లేకుండా, సిగ్గుపడకుండా, ఎంత మాత్రం ఎక్కడా తగ్గకుండా పిల్లల ఎదురుగుండానే చేస్తారు. అవునా కాదా? ఇదివరకు పెళ్ళిళ్ళల్లో ఏవో చిన్న చిన్న ఫంక్షన్లు అవి జరిగేవి. చాలా పెళ్ళిళ్ళల్లో నాన్ వెజ్ కూడా పెట్టరు, కొన్ని ప్రాంతాల్లో వెజిటేరియనే పెట్టుకుంటారు, పూజలు జరుగుతాయని. పెళ్ళిళ్ళకి ముందు జరిగే కార్యక్రమాలు ఇప్పుడు ఎట్లా అయింది, మనం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వాళ్ళు, మన సినిమా వాళ్ళ నుంచి మనము అన్నీ తీసుకున్నాం. మన పెళ్ళిళ్ళలో హల్దీలు ఏమిటమ్మా, హల్దీలు అంటారు, మెహందీలు అంటారు, సంగీత్ అంటారు, వీటన్నిటి వెనకాల మందు ఉంటుంది. ప్రతి ఫంక్షన్లోనూ తాగుడే. ఒక వయసు వచ్చాక తాగనిస్తారు, తర్వాత ఏమవుతుందో మీకు తెలీదా? తెలుసు కదా. మనం ఇవి కుటుంబాల్లో కూడా చూపించేస్తున్నాం. వీటి బేసిక్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సినిమాల్లో నుంచి వస్తున్నాయి. సినిమాల్లోనే ఆ అమ్మాయిని అబ్బాయిని పక్కన కూర్చోబెట్టి పసుపు నీళ్ళు పోయటాలు అవి చూసాం మనం. ఏదైనా పూజలు చేయిస్తే అబ్బాయి పేరున అమ్మాయి పేరున ఎవరిళ్లలో వాళ్ళు చేయించుకుంటారా? పెళ్లి కానీ ఓ పిల్లని పక్కనే కూర్చోబెట్టి పసుపు నీళ్ళు పోస్తారా వాళ్ళ మీద? చెప్పు, ఎక్కడైనా ఉంటుందా అది? అది మొదలు పెట్టారు సినిమాల్లో. ఇప్పుడు అన్ని ఇళ్లలోనూ చూస్తున్నాం. అది అమ్మాయికి అబ్బాయికి కలిపి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని చేస్తారా అమ్మా? ఇప్పుడు చేస్తున్నారు. సినిమా ప్రభావం. కొన్ని మనం తెచ్చుకుంటాం, కొన్ని సినిమాలు తెస్తాయి, కొన్ని ఇప్పుడు మనం ఏమిటంటే ఇన్స్టా రీల్స్, ఆ రీల్స్ చూస్తున్నాం కదా, వాటిల్లో కనపడుతూ ఉంటాయి. వాటి కోసం చేస్తున్నారంటారా రమ్మగారు? ఏమో మరి, భగవంతుడికి ఎరుక.
రీల్స్ కోసం ఫోటోలు బాగా వస్తాయి, ఫోటోలు జన్మాంతం అవే ఉంటాయి ఫోటోలు. ఈ పెళ్లి క్యాన్సిల్ అయితే జన్మాంతం ఈ పెళ్లి ఉంటుందని ఎవడు అనుకోవట్లేదమ్మా, ఫోటోలు ఉంటాయని అనుకుంటున్నారు. ఈ వివాహం జీవితానికి ఒక్క వివాహం, దీన్ని బాగా చేసుకోవాలి కాదు. ఒక ఫంక్షన్ చేసుకుంటున్నాం, ఇంత ఖర్చు పెడుతున్నాం, ఫోటోలు బాగుండాలి. పెళ్లిని కాపాడుకునే ప్రయత్నం అసలు జరగటం లేదమ్మా. 50% మానేశారు జనం కాపాడే ప్రయత్నం. ఫోటోల ప్రయత్నం మాత్రం 100% కదా, అన్ని రకాలు, పెద్ద నుంచి చిన్న దాకా. ఈ మనం మెల్లిగా పైనుంచి ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తున్నటువంటి రకరకాల పద్ధతులతోటి మన ఒరిజినల్ సహజంగా మనం దేనికి పీట వేయాలో ఆ విలువలు తగ్గిపోతున్నాయి. ఇప్పుడు మీ ఇల్లు మా ఇల్లు అని లేదు, అన్ని ఇళ్లలోనూ ఇదే పద్ధతి. ఇందులో పెద్ద చిన్న లేదమ్మా. పల్లెటూళ్ళల్లో కూడా మెహందీలు, సంగీతులు, గోరింటాకు పెట్టుకోవటాన్ని వాళ్ళు మెహందీ అంటారు. మనం కూడా గోరింటాకు పెట్టుకున్నాం పెళ్ళిళ్ళప్పుడు, పెట్టుకోకుండా లేం కదా. పిల్లల్ని అలంకరిస్తారు, పెళ్లి కూతురుని చేయటం, గోరింటాకు పెట్టడం, పసుపు ఒంటికి నలుగు పెట్టడం, నలుగు కాళ్ళగోళ్ళు తీయటం, ఇవన్నీ ఉంటాయిగా పద్ధతులు. మా వైపు నలుగు అంటారు, కొంతమంది నలుగు అంటారు, మేమేమో పెళ్లి కొడుకుని చేయటం అంటాం. ఇంకో చోట కాలుగోళ్ళు తీయటం అంటారు, కాలుగోళ్ళు తీస్తారు. ఈ తెలంగాణలోనూ అక్కడ ఏంటంటే బాగా పసుపు అవి బాగా రుద్దుతారు, బోల్డ్ అంత పసుపు రాస్తారు, ఇట్లా పెళ్లికలు వచ్చేస్తుందని చెప్తారు. ఆ పసుపు రాయటం వల్ల బాగా రుద్దుతారు. ఎక్కడ పద్ధతి అది. ఇప్పుడు క్రమంగా ఏమైంది, అదంతా బయటికే. ఇదివరకు ఫ్యామిలీస్లోనే ఉండేవి, మొత్తం రికార్డు. అవి మాత్రం కొన్ని ఇన్స్టాలోకి, కొన్ని యూట్యూబ్లోకి వెళ్తాయి. ప్రతి పబ్లిక్కే. ఈ ప్రతిదీ పబ్లిక్లో ఇంకా ఇంకా ఎలాంటి చేదులు భయంకరాలు రేపొద్దున చూడబోతామో ఊహ కూడా రాదు మనకి. ఇవాళ ఆల్రెడీ కొన్ని చూస్తున్నాం మనం. దీనికి బేసిక్స్ కొన్ని విషయాలు సినిమాల నుంచి వచ్చేస్తాయి. నువ్వు ఇవాళ రేపు ఏ వెబ్ సిరీస్ పెట్టినా, ఏ వెబ్ సిరీస్ చూసినా ఏదో ఒక అమ్మాయి ఆ సిగరెట్లు కాలుస్తూ కనపడుతుంది. సహజంగా చూపించేస్తున్నా, చాలా సహజంగా. మీరు ఆలోచించండి, ఎవరైనా సరే మీ యొక్క టీనేజ్ అమ్మాయి సిగరెట్ కాలుస్తూ మీకు కనపడితే మీరు చాలా మామూలుగా తీసుకోగలరా? ఓ 15-16 ఏళ్ళ అబ్బాయి, మీ అబ్బాయిలు మీతో పాటు కూర్చుని సిగరెట్లు కాల్చగలరా? ఈ హద్దులు లేకపోవటం, దీనికి సెన్సార్ లేకపోవటంతో ఏమో తెలియదు కానీ చిన్నపిల్లలు లేరు, పెద్దవాళ్ళు లేరు, ప్రతి వాళ్ళు తాగుతారు, సిగరెట్లు కాలుస్తారు, విపరీతంగా నార్కోటిక్స్. మనం సమాజంలో నుంచి దాన్ని తీసేయాలని ప్రభుత్వాలు పదే పదే చెప్తూ, మన పిల్లలు అందులోకి వెళ్తే వాళ్ళని బతికుండగా బయటికి తేలేమని మనకి తెలిసి కూడా ఓ నార్కోటిక్ దందాలు చేసేవాడు ఎవడో పెద్ద విలను, వాడికి బోల్డంత గుంపు, వాడు సర్వసమర్థుడు, వాడు ఏమైనా చేసేయగలడు. మీరు ఇలాంటి సినిమా చూపిస్తే అది చెడుని మీరు చూపించి దాన్ని కట్ చేయడం చూపిస్తారు చివరికి. కానీ చెడు యొక్క ఎస్టాబ్లిష్మెంట్ పెద్దది, కట్ చేయటం 3 నిమిషాల్లో అయిపోతుంది. మరి పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ మీద దృష్టి పెడుతుందా, కట్ చేసిన వాడి మీదకి వెళ్తుందా? కట్ చేయడం ఎవడి వల్ల కాదు, మానవ మాత్రుల వల్ల కాదు ఆ ఫైటింగ్. కానీ వీడు చేసేది మాత్రం అందరూ చెయ్యొచ్చని చూపిస్తారు. ఎందుకంటే వాడు వెనకాల ఉన్న వాళ్ళంతా మన మామూలు వాళ్ళే ఉంటారు. వాడిని పెద్ద హీరోలాగా చూపించడం, వాడు సర్వసమర్థుడు, వాడు ఏమైనా చేస్తాడు, ఊళ్ళకు లాగేస్తాడు, మనుషుల్ని కావలించుకుని సింపుల్ గా చంపేస్తాడు, ఎక్కడికెళ్ళినా ఏ రకంగా అయినా వెళ్ళిపోతాడు, ప్రతి పని చేసేయగలడు. వాడి దగ్గర పుంఖాలుగా డబ్బు ఉంటుంది, కుప్పలు తెప్పలుగా బళ్ళు ఉంటాయి, మనుషులు ఉంటారు. వాడు గ్రేట్. వాడు విలన్ లాస్ట్ చూపిస్తాం, అందులో బాగా డబ్బు వస్తుంది, అదొక అండర్ కరెంట్ పాయింట్. వీటిని సినిమాలు దయచేసి తీయనివ్వద్దు. సమాజం పట్ల మనకి బాధ్యత ఉండటం అంటే చివరికి ఎండ్లో నేను మెసేజ్ ఇచ్చానని చెప్పకండి నాయన. ఓటీటీలో ఎక్కువ చూస్తాం, అన్ని సినిమాల్లోకి ఏముంది, అన్ని ఓటీటీలే కదా అన్ని ఓటీటీల్లోనే ఇదే గోల. ఆడపిల్లలు సిగరెట్లు తాగేస్తుంటారు, ఆడవాళ్ళు సిగరెట్లు తాగేస్తుంటారు. ఇంకొక విషయం, లాంగ్వేజ్ అండి, బూతులు, వల్గర్ లాంగ్వేజ్. మరి అలాగే మాట్లాడుకుంటున్నారా మా బయట? నాకు అర్థం కాదు. అలా మాట్లాడితే మామూలుగా ఇంట్లో ఊరుకుంటామా రమ్మగారు? అని కొట్టం, తిట్టం పిల్లల్ని. ఏమో నాకు తెలియదు జయ, నేను మామూలు చిన్న చిన్న పదాలకే తలకాయ తిప్పి చూస్తుంటాను ఇక్కడ. ఎందుకని మరి దీన్ని ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారు? సమాజం మొత్తాన్ని మీరు ఈ చెత్త వైపుకి తీసుకెళ్తున్నారని మీకు ఎవరికైనా అర్థమవుతుందో లేదో నాయన. ఇలా లేకపోతే చూడరని మీరు నమ్ముతున్నారా? ఇంత చెత్త చూపించాల్సిందేనా? ఇంత దరిద్రంగా చేయాల్సిందేనా? లేకపోతే చూడరా? మీరు ఏది చూపిస్తే అది చూసాం కదా ఇన్నేళ్ళు, ఇంతమంది ప్రజలు. ఈ సినిమాలు, ఈ ఓటీటీ ఇవాళ వచ్చింది, నిన్నదాకా సినిమాలేగా చూసాము.
మీరు ఎంత అద్భుతమైనవి, అసలు ఒక్క వల్గర్ సీన్ కూడా లేకుండా క్లీన్ మూవీస్కి పట్టం కట్టిన ప్రపంచం కదా మంది. మరి వాళ్ళకి వచ్చిన డబ్బులు, వాళ్ళకి వచ్చింది పేరు, మహానుభావులు వాళ్ళంత మంది ఉన్నారు కదా అద్భుతమైన డైరెక్టర్లు. ఒక్క ఫిల్దీ లాంగ్వేజ్ వర్డ్ కూడా లేకుండా తీసిన వాళ్ళు ఉన్నారా? మరి వాళ్ళు ఇప్పటిదాకా నుంచున్నారుగా ప్రజల మనసుల్లో. మీరు కూడా అట్లాగే ఉండొచ్చు కదా, బూతులతోటి నిలబడాలని మీరు ఎందుకు అనుకుంటారు? వీటిలో డబ్బింగ్ ఎక్కువ చూస్తున్నాం రమ్మ గారు, మనకన్నా కూడా బాలీవుడ్ నుంచి వచ్చినవి అవి మరి చూసి అయితే. తెలుగు కూడా ఉన్నాయమ్మా, తెలుగులో కూడా ఉన్నాయి. తెలుగు ఏం తక్కువ తినలేదు. లేటెస్ట్ పిల్లలకి అసలు కొన్ని పదాలు అయితే ఒక నాలుగు చివరే అన్నిటికీ. అవును 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 అవును. ఇదివరకు షిట్ అనేవాళ్ళు, ఇప్పుడు ఇంకో దరిద్రాన్ని అంటున్నారు. అదే నయమేమో. షిట్టే నయం. అన్ని దరిద్రాలు నోట్లోనే. ఇంకా ఆడపిల్ల లేదు, మగ పిల్లవాడు లేదు, చిన్న పిల్లలు లేరు, పెద్దవాళ్ళు లేరు, అందరూ పెద్ద పెద్ద హీరోలు, 55 ఏళ్ళు వచ్చిన వాళ్ళు. సమాజం పట్ల ఏమీ బాధ్యత లేకుండా, కొంచెం కూడా మనం ఇదేమంటున్నామో అది ప్రజలందరూ చూస్తున్నారనే ఇంగితం లేకుండా, తండ్రులు ఎట్లా తాగుతూ పిల్లలకి కనపడుతూ ఇంగితం లేకుండా ప్రవర్తిస్తారో, మీరు ఇట్లా రెగ్యులర్గా స్క్రీన్స్ మీద కనపడే వాళ్ళంతా సమాజానికి తల్లిదండ్రులు లాంటి వాళ్ళే. మిమ్మల్ని మేము చూస్తాం, అమ్మా నాన్న చూసినట్టే ప్రజలంతా మిమ్మల్నే చూస్తారు కదా. అమ్మా నాన్నకి ఎట్లాంటి బాధ్యత ఉందో మీకు అంత కాకపోతే కొంతైనా ఉండాలి కదా, కొంతైనా ఉండాలా. యాక్టర్స్కి ఉండాలి, డైరెక్టర్స్కి ఉండాలి, ఆ స్టోరీ రైటర్స్, ఆ డైలాగ్ రైటర్స్, ఆ ప్రొడ్యూసర్లు, ఇంతమంది బాధ్యతగా ఉంటే కానీ ఈ సమాజం బాగుపడదు. మీకేమో మీ పిల్లలు బాగుండాలి, ఎవరికైనా సరే. ఎవరి పిల్లలు బాగుండద్దని అనుకుంటామమ్మా. డబ్బులు ఉన్న వాళ్ళకైనా, సమాజంలో పేరు ప్రఖ్యాతులు గడించిన వాళ్ళకైనా తమ పిల్లలు బాగుండటమే కదా ఇంపార్టెంట్. మీ పిల్లలు ఉన్నది ఇదే సమాజంలో కదా. సమాజ హితమే కదా మన హితం, జనహితమే సమాజహితం. ఎక్కడో ఒక చోట ఆగాలి. ఎక్కడ ఆగుతాము అనేది ఒక గీతం మనమే గీసుకోవాలి, పేరెంట్స్ గీసుకోవాలి. ప్రతి శనాదివారాలు పార్టీలు చేయాల్సిందే, మన ఇంట్లో పార్టీ పెట్టుకోవాలి. వీకెండ్స్ అయినా తాగాల్సింది. ఏం చచ్చిపోతారా తాకపోతే? పిల్లలు చూస్తూనే ఉంటారు కదా, మా నాన్న తాగుతాడు, ఆయన ఎవరో చెప్పారు, మా నాన్న తాగేవాడు, నేను తాగుతాను, మా అబ్బాయి తాగుతాడు, ఏముంది ఇందులో? ఎవరో ఒక గైనకాలజిస్ట్ మేడంతో కాసేపు మాట్లాడాను నేను. ఆవిడ చెప్పారు, ఈ ప్రెగ్నెన్సీ కోసం వచ్చే పిల్లలందరినీ అమ్మ సిగరెట్లు మానే, అమ్మ మందు అక్కడ ఉండని బతిలాడాల్సి వస్తుంది అక్క అని చెప్పారు. ఈ ఆడపిల్లలందరూ సిగరెట్లు గాల్చేయటం. ఇండోర్ వెళ్ళాం కదా, ఆ ఇండోర్లో ఒక పూట ఉంటే నేను 100 మంది ఆడపిల్లలైనా టీ షాపుల దగ్గర సిగరెట్లు కాలుస్తున్న వాళ్ళని చూశాను. క్యాజువల్ గా కనిపించేస్తున్నారు, చాలా మామూలుగా. దాంతో 2-3 ఫ్రెండ్స్ వస్తారు, 3-4 మగపిల్లలు, 2-3 ఆడపిల్లలు, ఈ గుంపంతా వస్తారు. ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కలిసి సిగరెట్లు కాలుస్తారు. రేపొద్దున పిల్లల్ని కనాలి, పెంచాలంటే వీళ్ళ వల్ల అవుతుందా అమ్మా? అవుతుందా? డాక్టర్లు బతిలాడుకోవాల్సి వస్తుంది, సిగరెట్లు తాకండి, నాకు సిగరెట్ తాగొద్దు, ఆల్కహాల్ తీసుకోవద్దు, ఏమైనా అవి ఇవి చిన్న చిన్నవి వేరే వ్యవహారాలు ఉంటే అవి తగ్గిస్తేనే మీకు పిల్లలు పుడతారు, లేకపోతే ఇక ముందు పిల్ల చెల్ల కూడా లేదు. అంతే. ఈ ఓటీటీలో వాటిలలో చూసి పిల్లలు సరదాగా మొదలు పెడతారు, సిగరెట్ కాల్చడం ఏదో బ్రహ్మ విద్య, ఆ విద్య రాకపోతే మన జీవితం పాడైపోతుందని పిచ్చకాయలన్నీ మొదలు పెడతాయి. అంతే కదా. ఈ బ్రహ్మ విద్యలన్నీ దిక్కుమాలిన విద్యలు, వాటి వల్ల మొత్తం సమాజం అంతా చెడిపోతుంది. దాంతో పాటుగా యాక్టివ్ స్మోకర్లతో పాటు ప్యాసివ్ స్మోకర్లు ఎక్కువగా జబ్బును పడతారు. మీకు సిగరెట్లు కాల్చే అలవాటు ఉంటే మీ ఇంట్లో క్యాన్సర్ టెస్ట్ చేసుకుని కూర్చుంది. ఏదో ఒక రోజున మీ దగ్గరున్న 5-6 ఏళ్ల చిన్నపిల్లకో, మీతో సహజీవనం చేసే 25-30 ఏళ్ల మీ భార్యామణికో, లేకపోతే 50-60 ఏళ్ల మీ అమ్మకో డెఫినెట్గా వస్తుంది ఖచ్చితంగా. దానికి కారణం ఎవరు? మీరే. ఆలోచించండి, ఎక్కడో ఒక చోట ఆపండి దీన్ని. మీరు సరిగ్గా లేకపోతే నేటి బాలలే రేపటి పౌరులు. ఈరోజు మన పిల్లలే రేపొద్దున ఇంకోసారి అమ్మా నాన్న అవుతారు. వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వాలంటే మనం ఇక్కడ ఆగాలి. తాగుబోతనం, తిరుగుబోతనం, ధూమపానం, రకరకాల బ్యాడ్ ప్రాక్టీస్లు ఇవన్నీ మానుకోవాలి, ఇవన్నీ తగ్గించుకోవాలి. ఆడవాళ్ళని దుర్భాషలాడడం, అవమానకరమైన ప్రవర్తన, ఇతరులని జడ్జిమెంటల్గా ప్రవర్తించడం, స్క్రీన్ల వెనకాల దాక్కుని ఎవరినైనా సరే ఏదైనా అనేసేయచ్చు అనే ఒక దౌష్ట్యమైన మనస్తత్వం, ప్రతిదాని మీద ఒక చెడ్డ భావన కలిగించేలాగా మాట్లాడడం, ఇవన్నీ కూడా సమాజాన్ని పాడు చేసేవి. దాంట్లో భాగస్వాములు కావద్దు. ప్రతి వాళ్ళు మన వంతు మన చేత, మన ఇంటి వరకు మన ఇంట్లో చెత్త అయినా తీసుకెళ్ళి ఏదో డస్ట్బిన్లో పోయి రోడ్డు మీద పోస్తామంటే కుదరదుగా. రోడ్ల మీద పోయికండి మీ ఇంటి చెత్తని. అసలు మీ ఇంట్లో చెత్త లేకుండా చూసుకోండి. అది మెయిన్. అంతే రమ్మ గారు. నమస్తే. నమస్తే.